రైతు సోదరులందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఫార్మింగ్ లైఫ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనతో పాటు వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ సురేష్ సార్ గారు మనతో ఉన్నారు. సార్ మనకి గొర్రెలు మరియు మేకలలో వింటర్ సీజన్ లో వచ్చేటువంటి వ్యాధుల గురించి అయితే సార్ మనం చాంచుకుందామని అయితే సార్ గారు అయితే మనతో పాటు ఉన్నారు. శీతాకాల సమయంలో గొర్రెలు మరియు మేకలలో ఎలాంటి వ్యాధులు వస్తాయి, దాని యొక్క చికిత్సలు ఏ విధంగా చేయాలి, ముందస్తు చర్యలు ఏ విధంగా చేస్తే రైతు నష్టాల బారిన పడకుండా ఉంటారు అనే దాని గురించి రైతులకు అర్థమయ్యే విధంగా సార్ అయితే అన్ని పూసగుచ్చినట్టు వివరంగా చెప్పడానికి అయితే డాక్టర్ సురేష్ సార్ అయితే మన ముందున్నారు. సో ఇంకా సార్ గారిని అయితే అడుగుదాము. నమస్కారం సార్. నమస్కారం సార్ చెప్పండి, ఈ వింటర్ సీజన్ లో గొర్రెలకు మరియు మేకలకు ఎలాంటి వ్యాధులు సోకేటువంటి అవకాశం ఉంది సార్? ముఖ్యంగా మన ప్రాంతంలో ఆదిలాబాద్ ప్రాంతం కానీ ఈ ఏరియాలో గొర్రెలు మేకలలో మొదటగా మనం ఇప్పుడు ఎక్కువగా వింటర్ సీజన్లో వచ్చేసరికి ఈ జలగల వ్యాధి అనేటువంటిది ఎక్కువగా వస్తుంది. మనకు ఇప్పుడు మేత అనేటువంటిది తగ్గిపోతుంది. మేత తగ్గిపోవడం వల్ల మన వాళ్ళు ఏం చేస్తారంటే ఏదైతే చెరువు ప్రాంతాలు ఆ చెరువు ప్రాంతాల దగ్గర గడ్డి ఎక్కువ ఉంటాయి. ఆ చెరువు ప్రాంతాల దగ్గర గడ్డి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ గడ్డిని మేపుతారు. ఎక్కువ తేమ ఎక్కువ ఉంటుంది, గడ్డి మేపుతారు కాబట్టి అక్కడ ఏమైతారంటే జలగలు అనే అక్కడ పొట్ట జలగలు అనేటువంటివి, కాంజపు జలగలు అనేటువంటివి రెండు కూడా సోకడానికి అవకాశం ఉంటుంది. ఎట్లా సోకుతుంది అనేటువంటిది మనము తెలుసుకుందాం. మొదటగా మనము ఎప్పుడైతే ఈ ప్రాంతంలో చెరువు ప్రాంతంలో మనం మేపుతుంటామో ఆ గడ్డిలో లోపల నత్తలు అనేటువంటి ఉంటాయి. మీరు చూసింటారు నత్తలు. ఇప్పుడు మనం ఇసుకలో మనకు నత్తలు కనిపిస్తాయి, ఇట్లా మెల్లగా నడుస్తుంటాయి. నత్తలు అనేటువంటివి ఏం చేస్తాయంటే అవి కాళ్ళకు పట్టుకుంటాయి. గొర్రెల కాళ్ళకు పట్టుకుంటాయి. పట్టుకొని వాటిల్లో ఉన్నటువంటి ఏదైతే పొట్ట జలగలకు, కాంజపు జలగలకు సంబంధించినటువంటి ఆ యొక్క గుడ్లని ఈ మేక కానీ గొర్రె కానీ లోపలికి పంపిస్తుంది. అంటే ఎక్కువ శాతం దీన్ని ఉపయోగించుకుంటుంది. ఇది క్యారియర్. ఏం చేస్తాయంటే ఈ ఎక్కువగా గొర్రెలలో వస్తుంది. ఎందుకంటే గొర్రెలు మేక గడ్డి తింటాయి, మేకలేమో పొదలు ఎక్కువ తింటుంటాయి, పై తింటాయి. కాబట్టి గొర్రెలలో ఈ పొట్ట జలగలు, కాంజపు జలగలు అనేటువంటివి మన ప్రాంతంలో ఈ సమయంలో ఎక్కువగా ఉంటాయి. మనకు అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి వరకు ఇవి ఎక్కువగా వస్తాయి. ఎప్పుడైతే నత్తలు పట్టుకుంటాయి, నత్తలు పట్టుకున్నప్పుడు ఆ గుడ్లని లోపలికి శరీరం లోపలికి వదిలిన తర్వాత అవి రక్తం ద్వారా ఏమవుతుందంటే పొట్టలోకి ప్రవేశిస్తాయి. అదేవిధంగా కాలేయం అంటే డైజెషన్ కొరకు మెయిన్ ఫంక్షన్ డైజెషన్ కొరకు ఈ రెండిట్లోకి కూడా పోతాయి. రెండిట్లోకి పోయిన తర్వాత అవి వాటి యొక్క గుడ్ల నుంచి పిల్లలు ఉత్పత్తి అవుతాయి. అక్కడ పిల్లలు ఉత్పత్తి అయ్యి కాంజము తినేస్తాయి. మన కళ్ళ ద్వారా చూడొచ్చు వాటిని, కాంజము జలగల్ని చూడొచ్చు. మనకు పొట్ట జలగలలో రెండు రకాలు ఉంటాయి. రెండు రకాలు అంటే పొట్ట జలగలు చిన్నగా ఉన్నప్పుడు వాటిని తొలి దశలో ఇమ్మెచ్యూర్ ఆఫిస్టోమ్స్ అంటారు. ఈ ఇమ్మెచ్యూర్ ఆఫిస్టోమ్స్ అనేటువంటివి పొట్ట లోపల ఏదైతే బొంత పేగు ఉంటుందో దాంట్లో పట్టుకుంటాయి. దాంట్లో ఉండిపోయి అవి మొత్తం రక్తాన్ని పీల్చేస్తుంటాయి. కాంజపు జలగలు కానీ పొట్ట వీక్ అయిపోతుంది. వీక్ అయిపోయి ఎనిమియా డెవలప్ అవుతుంది. అంటే రక్తం తగ్గిపోతుంది. రక్తహీనత వచ్చిన తర్వాత మెల్లమెల్లగా అది శ్వాస ఇబ్బంది అవుతుంది. శ్వాస ఎప్పుడైతే ఇబ్బంది అవుతుందో అది శ్వాస తీసుకోకపోవడం వల్ల చనిపోవడం కూడా జరుగుతుంది. మరణాలు సంభవిస్తాయి. దీంట్లో మనకు ఈ పొట్ట జలగలు, కాంజపు జలగలలో మరణాలు అనేటువంటివి ఒక 100 ఉంటే దాంట్లో మనకు 10 నుంచి 15 వరకు చనిపోవడం జరుగుతుంది. గొర్రెలు మొత్తం 100 దీంట్లో ముఖ్యంగా మనము లక్షణాలని చూడాలి. మొదటగా మనకు రైతులకు పొట్ట జలగలు వచ్చినాయా, కాంజపు జలగలు వచ్చినాయా తెలుసుకోవాలి. వేరే వాటితో మనకు ఈ వ్యాధుల్ని మనము లక్షణాలు అనేటువంటివి తెలుసుకొని ఉండాలి రైతు. ఈ లక్షణాలు చూసినట్లయితే మొదటగా మనకు ఏదైతే జా ఉంటుందో, జా అంటే మనము
మింగేటువంటి ప్లేస్ ఇది దవడ దవడ. దవడ దగ్గర కింద వాపస్ దీన్ని ఏమంటారు మనకు రైతులు బొడిగలు వచ్చినాయి ఆ, బొడిగలు వచ్చినాయి అంటే దీన్నే బాటిల్ అని కూడా అంటారు బాటిల్ జాలి ఒక బాటిల్ లాగా దవడ దగ్గర వాపు అనేటువంటిది వస్తుంది ఈ దవడ వాపు అనేటువంటిది ఎందుకు వస్తుంది అంటే ఈ రక్తహీనత వల్ల మాంసకృతులు ఏవైతే ఉంటాయో అవి తగ్గిపోతాయి ఆ, తగ్గిపోవడం వల్ల ఏమవుతుందంటే ఈ దవడ భాగంలో కింద ఈ వాపు అనేటువంటి నీరు అనేది వస్తుంది కనిపిస్తుంది రైట్. కనిపిస్తుంది మళ్ళా విరేచనాలు అనేటువంటివి కూడా కనిపిస్తాయి ఓ. విరేచనాలు దవడాలి ప్లస్ ఈ విరేచనాలు కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఈ విరేచనాలు వాసనతో కూడినటువంటి విరేచనాలు ఉంటాయి ఒక విధంగా అంటే కౌసు వాసనతో కూడినటువంటి విరేచనాలు రక్తహీనత అదే విధంగా మనకు ఈ బాటిల్ కండిషన్ గొర్రె అనేది సిక్ అయిపోయి అట్లాగే మోషన్స్ ఆ, మళ్ళీ ఇక్కడ దవడ దగ్గర ఇట్లా వాపులు అంటే వచ్చిందంటే ఇక రైతులు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఈ రెండిట్లలో ఏదో ఒకటి ఉంటుంది ఏదో పొట్ట జలగం కానీ లేకపోతే కార్యం జలగం కానీ మొత్తానికి జలగాల అనేది ప్రవేశించింది అన్నట్టు రైతులు గుర్తుంచుకోవాలి. గుర్తుంచుకోవాలి. మరి దీనికి ఏం చేయాలి ఇది లక్షణాలు మనం లక్షణాలని బట్టి మనం చికిత్స చేసుకోవాలి ఎప్పుడైనా మన మందలు ఏ లక్షణాలు కనిపిస్తున్నాయి దాన్ని బట్టి మనం దాన్ని బట్టి అంటే మనకు ఎప్పుడైతే ఒకదానికి రెండుకి స్టార్ట్ అవుతుందో మెల్లమెల్లగా ఒక వారం 10 రోజుల తర్వాత ఇది మంద మొత్తానికి వచ్చే అవకాశం ఉంటుంది మంద మొత్తానికి మరి ఎట్లా వ్యాప్తి చెందుతుంది సార్? అంటే జనరల్ మనం ఏదైతే తిన్నదో దానికి వ్యాప్తి చెందుతుంది. అవును మళ్ళా దాని నుంచి ఎట్లా వ్యాప్తి చెందుతుంది సార్? ఇది మనం ఏ ఏరియాలో అయితే మేపుతున్నామో ఆ ఏరియాలో మనం రెగ్యులర్ గా ఆ చెరువు ప్రాంతాల్లో వాటికి కానీ, మేపినప్పుడు మేతకు కానీ. పోయినప్పుడు అక్కడ ఈ నత్తలు అనేటువంటివి చాలా ఉంటాయి అవును. మనము వాటి లెక్క అనేటువంటిది చాలా ఉంటుంది అవును. ఈ ప్రతి దాన్ని కూడా కాల్ని పట్టుకుంటుంది అది దాని ద్వారా వెళ్ళిపోతుంది. గుడ్డని ఇంజెక్ట్ చేస్తుంది ఆ, అంటే ఈ డైరెక్ట్ బ్లడ్ లోకి ఇంజెక్ట్ చేసేసారా? ఆ, నత్తలు మనం చూస్తే ఈ నత్తల ద్వారానే నిజంగా సార్ రైతులు అసలు అంత అబ్జర్వ్ కూడా తెలియదు. చేయాలి. అంటే పొడిగలు వచ్చినాయి అంటారు ఈ కాలంలో ఎందుకంటే చెరువు ప్రాంతాల్లో మేపుతారు కాబట్టి ఈ వ్యాధి అనేటువంటిది కాజ్యం జలుగా పొట్ట జలుగలు అనేటువంటివి ఎక్కువగా వస్తాయి ఈ బొడిగలు వచ్చినాయి బొడిగలు వచ్చినప్పుడు ఈ వీటిలలో మనం లక్షణాలను బట్టి మనము అంటే సార్ మరి ఇప్పుడు ఈ అసలు ఈ చలికాలం సమయంలో ఈ చెరువులు లాంటి ప్రదేశంలో కాదు. ఈ తేమ ఎక్కువ ఉంటుందని గడ్డి మొలుస్తుంది కాబట్టి రైతులు మేపుదామని ఇంట్రెస్ట్ చూపుతారు. అవును. కానీ అసలు ఇది అవాయిడ్ చేసేయాలి మరి పూర్తిగా. అవాయిడ్ చేయడానికి లేదు అంటే ఆ పరిసరాలలో మరి గడ్డి ఎక్కడ దొరుకుతుంది మనకు? అవును, అదే ఒక ప్రాబ్లం. గడ్డి ఉండాలి కదా అవును, గడ్డి ఆ ప్రాంతంలో ఉంటది కాబట్టి తప్పనిసరిగా రైతు తెస్తాడు, ఇక మేపేస్తాడు. చెప్తారు కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ ప్రాంతాలలో మేపే రైతులు ఎవరైతే ఉన్నారో వాటి యొక్క గొర్రెల మేకలకు నట్టల మందులు క్రమం తప్పకుండా కావాలి తాపాలి. ఇప్పుడు ఈ నట్టల రైతు ఈ మేపేటువంటి సమయంలో ఖచ్చితంగా జాగ్రత్త పడాలి. పడాలి. ఈ నట్టల మందులలో రకరకాలు ఉంటాయి కాల్జపు జలుగలు పొట్ట జలుగలకు పనిచేసేటువంటి మందులు ఆక్సిక్లోజమైడ్ అనేటువంటి డిక్లోజమైడ్ అనేటువంటి మందులు ఉంటాయి. ఇవి మాత్రమే దాపాలి ఇవి మాత్రం వేరే వ్యాధికి ఖచ్చితంగా 100% పరిష్కారం అవుతుంది. తగ్గుతుంది మనకు అంటే తాపిన వెంటనే 2-3 రోజులలో మనకు మొత్తం తగ్గిపోతుంది క్లీన్ అయిపోతాయి, నట్టలు క్లీన్ అయిపోతాయి. ఈ మందు అనేటువంటిది ఆక్సిక్లోజమైడ్ డిక్లోజమైడ్ ఈ 2 మందులలో ఏదో ఒక మందు కావచ్చు. ఈ మనకు ఒక 100 ఉంటే 100లో ఒక 10-20కి వస్తుంది. ఫస్ట్ 20కి వచ్చింది అనుకుందాం. 20 వాటికి 100 పశువులు ఉంటే 100 పశువులలో 20 వాటికి వచ్చింది అనుకుందాం. మనం ఈ బొడిగలు దిగినాయి అంటారు. ఈ బాటింజా కండిషన్ 20కి వస్తే 20కి వచ్చింది. కానీ మిగతా వాటికి కూడా ఈ వ్యాధి లోపల ఉంటుంది. ఉంటది, బయట పడడానికి కొంచెం టైం పడుతుంది. వారం 10 రోజులలో అది బయట పడుతుంది. కాబట్టి 100 మొత్తానికి నట్టల మందు కావాలి. ఏదైతే లోపల నట్టలు ఉంటాయో ఆ నట్టలు అనేటువంటి చనిపోవడం జరుగుతుంది. ఈ మందు అనేటువంటిది 20 వాటికి మాత్రం 3 రోజులు తాపాలి. మందుని రోజు ఉదయం లేచిన వెంటనే పరిగణన తాపిన తర్వాత ఒక 2-3 గంటల వరకు దానికి మేత నీళ్ళు పెట్టకుండా అయితేనే మంద అనేది చక్కగా పనిచేసి మందు పనిచేస్తుంది. నట్టలు అనేవి చనిపోతాయి. అంటే మనం 20కి 3 రోజులు ఇచ్చినాం. తర్వాత మంద మొత్తానికి 1 రోజు మాత్రం ఇవ్వాలి. నట్టల మందు అదే మందుని సార్ చేంజ్ చేయాలి. అదే మందు మంద మొత్తానికి 1 రోజు తాపాలా. 20కి మాత్రము ఏవైతే వచ్చినాయో మళ్ళీ వాటికి
3 రోజులు తాపాలి. 3 రోజులు కంటిన్యూ. కంటిన్యూగా తాపాలి. ఎందుకంటే వాటికి వచ్చి దాని యొక్క తీవ్రత అనేది బాడీలో ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ పురుగులు చనిపోవడానికి మనకు 3 రోజులు టైం పడుతుంది. ఈ మందు మంచిగా పనిచేస్తుంది. తర్వాత అది చంపేస్తుంది. చంపేసిన తర్వాత దీనికి ఈ మందుతో పాటుగా ఇప్పుడు కాల్యము పొట్ట ఈ 2 భాగాలు ఎఫెక్ట్ అవుతున్నాయి కాబట్టి వాటికి జీర్ణం అనేటువంటిది సరిగా కాదు. జీర్ణం కాకుండా ఉంటుంది కాబట్టి లివర్ టానిక్స్ ఏవైతే ఉంటాయి ఈ సపోర్టివ్గా లివర్ టానిక్స్ బి కాంప్లెక్స్ మందుల్ని తాపాలి, లేకపోతే ఇంజక్షన్ రూపంలో ఇవ్వాలి. వీటికి ఇట్లా ఈ విధంగా ఇచ్చినట్లయితే అది ఒక 2-3 రోజులలో రికవరీ అయిపోతే మనకు మాత్రం మంచిగా ఉంటుంది. ఇట్లా మనము ఈ కాల్చపు జలుగలు పొట్ట జలుగలు మనం ఈ కాలంలో వింటర్ సీజన్లో ఎక్కువగా వస్తాయి కాబట్టి దీన్ని మనం ఈ ఏదైతే మనకు ఈ ఆక్సిక్లోజనేట్ మందు కానీ డిక్లోజమైడ్ మందు కానీ తాపి మనం వాటిని నివారించుకోవాలి. మనము ఒకవేళ ఇది ఎక్కువగా వస్తున్నది కంటిన్యూగా మళ్ళీ 10 రోజులకు మళ్ళీ రిపీట్ అయింది, వారం అంటే 20 రోజులు మళ్ళీ రిపీట్ అయింది అనుకుంటే మనము ఇప్పుడు మేత ఏదైతే ఎక్కడైతే మనం మేపుతున్నామో ఆ పరిసరాన్ని మనం చేంజ్ చేస్తాం, వేరే దగ్గరికి వెళ్తాం. అట్లా ఈ విధంగా మనం చేసుకున్నట్లయితే మనం ఈ పొట్ట జలుబు ఇట్లా మనకు ఈ వ్యాధి వింటర్లో ఎక్కువగా మనకు కనిపిస్తుంటుంది. దీంతో పాటుగా ఒక బ్యాక్టీరియా వ్యాధి కూడా వస్తుంది. ఈ మధ్య రీసెంట్గా చాలా గొర్రెలు చనిపోవడం జరిగింది. అది లెప్టోస్పైరోసిస్ అంటే జాండీస్. ఈ పసిరికల వ్యాధి కూడా వింటర్ సీజన్లో వస్తుంది. ఎట్లా ఉంటుంది సార్ ఈ వ్యాధి? ఈ వ్యాధి అనేటువంటిది లెప్టోస్పైరా అనేటువంటి ఒక బ్యాక్టీరియా ఉంటుంది. ఈ వ్యాధి కారకమైన బ్యాక్టీరియా అనేటువంటిది మనకు యూరిన్లో బయట పడుతుంది, యూరిన్ ద్వారా బయటకు వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే ఒక గొర్రెకు కానీ మేకకు కానీ సోకిందో అది యూరిన్ చేస్తుంది షెడ్లో యూరిన్ చేసిన తర్వాత ఏమవుతుంది, వేరే గొర్రెలు మేకలు అనేటువంటివి పరిసర దగ్గర ఉంటుంది కాబట్టి ఆ నీళ్లు కానీ మేత కానీ లేకపోతే నాకడం కానీ ఇలా చేయడం అది లోపలికి ప్రవేశిస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఈసారి ఇప్పుడు వచ్చినటువంటి గొర్రె నుండి అది మూత్రం చేసిన దానికి వేరే అయిపోతుంది. ఇప్పుడు ఒక మందలో ఒకటి యూరిన్ చేసింది అనుకుందాం, ఏది లెప్టోస్పైరా ఉన్నటువంటి గొర్రె మీకు అక్కడ యూరిన్ చేస్తే వేరే గొర్రె వచ్చి అక్కడనే మూత్రం చేసినప్పుడు అట్లా కూడా అది యూరిన్ ద్వారా లోపలికి వెళ్ళిపోతుంది. ఇన్ఫెక్షన్ అనేటువంటిది దగ్గర ఉన్న వాటికి అన్నిటికి కూడా సోకుతుంది. మేత ద్వారా నీళ్ళ ద్వారా ఇది వస్తుంటుంది. ఎక్కువ శాతం నీళ్ళ ద్వారా వస్తుంది మనకి వ్యాధి అనేది, నీళ్ళు ద్వారా. ఈ వ్యాధి లక్షణాలు వ్యాధి సోకినటువంటి గొర్రె ద్వారా మందలో అన్నిటికీ స్ప్రెడ్ అవ్వడం జరుగుతుంది, వ్యాప్తి చెందుతుంది. లక్షణాలు మనం గమనించినట్లయితే ఒకరోజు జ్వరం బాగా వస్తుంది, జ్వరం వస్తుంది. జ్వరం వచ్చిన తర్వాత ఏమైందంటే మూడికి తర్వాత మీద తినకపోవడం, తర్వాత ఏంటంటే వాటి యొక్క ఈ యూరిన్ అనేటువంటిది ఎర్రగా మారిపోతుంది, రెడ్ కలర్ మారిపోతుంది, ఎర్రటి యూరిన్ వస్తుంది. అంటే దాంట్లో రక్తం అనేటువంటిది యూరిన్ మనకు ఎట్లుంటుంది డికాషన్ కలర్, కాఫీ కలర్, ఆ కలర్లో మనకు యూరిన్ అనేటువంటిది వస్తుంది. కలర్లోకి వచ్చిందంటే రైతు తెలుసుకోవాలి వ్యాధి వచ్చిందని తెలుసుకోవాలి. మూత్రము ఎర్రగా పోసిందంటే మనకు ఏమైతుంది, రక్తం అనేటువంటిది తగ్గిపోతుంది, రక్తహీనత ఏర్పడుతుంది. రక్తహీనత ఏర్పడినప్పుడు గొర్రెలు బాగా నీరసించిపోతాయి, నీరసించిపోయి హిమోగ్లోబిన్ తగ్గిపోయి ఆక్సిజన్ తగ్గిపోవడం, శ్వాస తీసుకోవడం కష్టంగా ఉండడం, మళ్ళీ చనిపోవడం జరుగుతుంది. చనిపోయేటువంటి ప్రమాదం కూడా ఉన్నది, చనిపోతుంది. ఇది దాదాపుగా మనం ఈ వ్యాధికి మన వ్యాక్సిన్ ఉన్నాయా సార్? వ్యాక్సిన్ అనేటువంటిది ముందస్తు చర్యలు చేపట్టగలుగుతారా రైతులు? ముందస్తు చర్యలు అనేటువంటివి చేయాలంటే మనము ఒక్క గొర్రె కానీ మేకకు కానీ ఈ వ్యాధి గుర్తించిన వెంటనే మనం షెడ్ని బాగా శుభ్రం చేసుకోవాలి. ఇది ఒకటి శుభ్రం చేసేసి పొడి సున్నం ఉంటుంది కదా, ఆ సున్నం అనేటువంటిది బాగా చల్లేదు, షెడ్ అంతా చల్లేసి మనం మంచిగా క్లీన్ చేసి మళ్ళీ నీళ్ళతో క్లీన్ చేసేస్తున్నాం అనుకోండి, ఆ బ్యాక్టీరియా అనేటువంటిది చనిపోతుంది. ఇట్లా షెడ్ని క్లీన్గా ఉంచడం. అదేవిధంగా నీటి తొట్టిల్ని ఏదైతే మనం నీళ్లు తాగుతామో ఆ నీటి తొట్టిల్ని కూడా శుభ్రంగా ఉంచడం అనేటువంటిది చేయాలి. చేస్తే దాదాపు వ్యాధి రాకుండా మనం చూసుకోవాలి. ఇట్లా లెప్టోస్పైరా వ్యాధి అనేటువంటిది మనము
మూత్రము రెడ్ కలర్ వచ్చే వ్యాధి ఇంకా వేరే కూడా ఉన్నాయి. వేరే కూడా ఉన్నాయండి. వేరే కూడా ఉంది. మరి దానికి దీనికి తేడా ఏంటి? తేడా ఏంటి? ఈ వ్యాధిలో చనిపోవడం ఎక్కువ అవుతుంది.